హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు అలుముకోవడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, ఫలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేసవి ఎండలతో సతమతమవుతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. గత 2 రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై మేఘాలు ఆవరించి ఉండటంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. లిక్కర్ కేసు విచారణలో భాగంగా సిట్ విచారణకు హాజరైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న 6 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే వీరిద్దరూ ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 4 అరెస్ట్ అయ్యారు. విచారణలో కీలక విషయాలు తెలుసుకుంది సిట్. గోవిందప్ప ముడుపులు తీసుకెళ్లినట్టు కేసిరెడ్డి అంగీకరించారు. కేసిరెడ్డి కంటే పై స్థాయిలో A31, A32, A33ల కీలక పాత్ర ఉన్నట్లు వెల్లడించారు. ముడుపుల డబ్బును బంగారం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A33గా ఉన్న గోవిందప్ప బాలాజీని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి గోవిందప్ప బాలాజీకి ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గోవిందప్ప బాలాజీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శిరీష, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన కేసులో ఈ కేసుకు సంబంధించి అరెస్టులు చాలా అత్యంత వేగంగానే జరుగుతూ ఉన్నాయి. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఈ కేసులకు దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూగా అదుపులో తీసుకోవడం, అట్లాగే విచారించి అరెస్ట్ చేయడం కూడా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలక నిందితుడైనటువంటి గోవిందప్ప బాలాజీని కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణ అనంతరం కూడా అతన్ని అనంతరం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వైద్య పరీక్షలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవిందప్పకు 6 రోజులు రిమాండ్ విధించి ఏసీబీ కోర్టు విధించింది. అయితే అతను వెంటనే విజయవాడ జిల్లా జైలు కూడా తరలించడం జరిగింది. అయితే మరోవైపు ఏసీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు దూకుడు పెంచారని కూడా చెప్పొచ్చు. ఈ నిర్విరామంగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. లిక్కర్ కేసు విచారణకు
సిట్టు విచారణ రెండు రోజులు నిన్నటి నుంచి కూడా ధనంజయ రెడ్డి అట్లాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా నిన్న కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న అదుపులోకి తీసుకొని నిన్న విచారించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా రెండో రోజు విచారణ ఈ రోజు నుంచి కూడా విచారణ ప్రారంభమైంది. అయితే వీళ్ళిద్దరు కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా గతంలో లిక్కర్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతున్నాయో వాటన్నిటిలో కూడా ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించినట్టు సిట్ అధికారులు ఇప్పటికే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అంటే ఇద్దరు ముందస్తు పిటిషన్ ఉన్నప్పటికీ కూడా రేపటి వరకు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి టైం ఉన్నప్పటికీ కూడా కాకపోతే సిట్ అధికారులు మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారం అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. అలాగే కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి కంటే పై స్థాయిలో వీళ్ళ కీలక పాత్ర ఉన్నట్లు కూడా అట్లాగే గోవిందప్ప ముడుపులు తీసుకెళ్ళినట్లు గతంలోనే రాజకేశ్ రెడ్డి సిట్ అధికారుల విచారణలో ఒప్పుకోవడం జరిగింది. ముడుపుల డబ్బును ఇటు బంగారం అట్లాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా గుర్తింపు వచ్చింది. అయితే టోటల్ గా మనం చూసుకున్నట్టు రెగ్యులర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు ఏపీకి రాకుండా వీళ్ళు చాలా కుట్రకు తరలేశారు అని కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న బ్రాండ్లు మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఏపీలో కొనుగోలు విక్రయాలకు వీళ్ళు కొనుగోలు విక్రయాల విషయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు పోలీస్ రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి అట్లాగే ఈ రోజు అరెస్ట్ అయినటువంటి గోవిందప్పతో పాటు మరో కొంతమందిని కూడా వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు సాయంత్రానికి విచారించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. నేటి నుంచి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇవ్వనున్నారు. లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఈ నెల 20న టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. సమావేశంలో టీటీడీకి సంబంధించిన ఇంజనీరింగ్ పనులు, హోటళ్ల టెండర్లతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీటీడీ నూతన ఆగమ సలహా మండలిని నియమించే ఛాన్స్ ఉంది. నేటి నుంచి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇవ్వనున్నారు. లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు కల్పిస్తారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. రైట్ శిరీష, ఏదైతే తిరుపతి దేవస్థానం సమ్మర్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ముందస్తు ప్రణాళికలో భాగంగా జూలై 15 వరకు విఐపి సిఫార్సు రద్దు చేసింది. అయితే పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిందని చెప్పుకోవాలి. కాస్త
భక్తులు కూడా సోమవారం సంతృప్తిగా దర్శనం చేసుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా డిమాండ్ పెరిగింది. తమ లేఖలు కూడా స్వీకరించాలంటూ కూడా చైర్మన్ టీటీడీ ఈఓకి అదనపు ఈఓకి విజ్ఞప్తులు రావడంతో ఈ రోజు నుంచి ఆ లేఖలు సిఫార్సు లేఖ తాత్కాలికంగా తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో సోమ మంగళ వచ్చి కొందరికి వీపీ రసాన్ని బుధ గురువు విధంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో నియమావళిని అమలు చేసే విధంగా ఉన్నారు. కాస్త భక్తులకు తగ్గడంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లు మాత్రమే స్వీకరించబోతున్నారు. వారికి త్వరగా దర్శనం చర్యలు తీసుకోబోతున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుర్కీ వేదికగా ఇవాళ రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు జరగనున్నాయి. రష్యాతో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైహాజరయ్యారు. శాంతి చర్చలకు 4 ప్రతినిధులను పుతిన్ ప్రకటించారు. దీంతో పుతిన్ కు దమ్ముంటే చర్చలకు రావాలని జెలెన్స్కీ సవాల్ విసిరారు. మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలు కానున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ దేశం ప్రజలను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందన్నారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పుతిన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి శాంతి చర్చలు ఏ విధంగా జరుగుతాయి, దీర్ఘకాలంగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమసిపోతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. తుర్కీ వేదికగా ఇవాళ రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు జరగనున్నాయి. రష్యాతో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైహాజరయ్యారు. శాంతి చర్చలకు 4 ప్రతినిధులను పుతిన్ ప్రకటించారు. దీంతో పుతిన్ కు దమ్ముంటే చర్చలకు రావాలని జెలెన్స్కీ సవాల్ విసిరారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి. శిరీష, ఈరోజు తుర్కీ వేదికగా ఇటు ఉక్రెయిన్ రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అంటే ఇది 2022లో ప్రారంభమైంది. ఈ ఫిబ్రవరి 24న ప్రారంభమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా శాంతి చర్చల్లో భాగంగా ఒక వేదికని ఉక్రెయిన్ కానీ రష్యా కానీ పంచుకోలేకపోయింది. సో ఇక రష్యా చేస్తూ వస్తూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ చాలా ప్లేసెస్కి సంబంధించి దాడులు చేసిన నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం కూడా ఉక్రెయిన్కి జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనేక సార్లు ఆయన చెప్పుకొచ్చినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ యొక్క శాంతి చర్చలను సంబంధించి ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. శాంతి చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు ఈ యొక్క 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అంటే ఉక్రెయిన్ రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దానిలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే జెలెన్స్కీ ఉన్నారో ఆయనతో మాట్లాడి రష్యాతో శాంతి చర్చల్లో భాగంగా ఒక వేదికను పంచుకోండి, దానికి సంబంధించి నిన్ను మధ్య వర్తిత్వం వహిస్తానని చెప్పేసి ఆయనకి చెప్పారు. సో అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దానికి సంబంధించి ఆయన ఆమోదం కూడా తెలిపారు. సో ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ యొక్క శాంతి చర్చల్లో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పేసి
పుతిన్ చెప్పారు. సో ఇక రష్యా నుంచి 4 ప్రతినిధులను నేను పంపిస్తున్నానని చెప్పేసి పుతిన్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం. సో దానిలో భాగంగా ఈ రోజు తుర్కీ వేదికగా ఈ యొక్క మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటుగా రష్యాకు చెందినటువంటి ప్రతినిధులు 4 కూడా ఈ యొక్క శాంతి చర్చల్లో పాల్గొనబోతున్నారు. అయితే అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో రష్యా ఇప్పటి వరకు కూడా ఉక్రెయిన్ పైన ఏ ప్లేస్ అయితే ఈ యొక్క తూర్పు అట్లాంటిక్ ప్లేస్ రష్యాలో భాగంగా అని చెప్పేసి దాడులు నిర్వహిస్తుందో అంతకు మించి ఎక్కడ కూడా ఈ యొక్క ఎయిర్ బేస్ స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేయలేదని చెప్పేసి రష్యా ప్రకటన చేసింది. సో దానిలో భాగంగా ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించి దమ్ముంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ రావాలని సవాల్ విసురుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను శాంతి చర్చల్లో పాల్గొన్నాను, కాకపోతే మా రష్యా నుంచి 4 ప్రతినిధులను పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. మరి దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ యొక్క యుద్ధంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి సో ఒక హెచ్చరిక కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జారీ చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అందులో భాగంగా ఒకవైపు జెలెన్స్కీ పుతినే శాంతి చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. కానీ పుతిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను యొక్క శాంతి చర్చల్లో పాల్గొనబోనను, మా యొక్క 4 ప్రతినిధులు మాత్రమే పంపిస్తానని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 4 ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొన్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖచ్చితంగా ఈ యొక్క శాంతి చర్చల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకు ఆయన అంగీకరించాల్సిన అవసరం కూడా వస్తుంది. లేదంటే ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అమెరికా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే రష్యాకి అమెరికా సపోర్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దిగి వచ్చారు. సో ఖచ్చితంగా శాంతి చర్చల్లో పాల్గొంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క శాంతి చర్చలు ప్రస్తుతం అయితే మాత్రం 30 రోజుల పాటు ఈ యొక్క కాల్పుల విరమణ సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకి ఈ యొక్క 2 దేశాలు కట్టుబడి ఉండాలని ఒక నిర్ణయానికి రాబోతున్నాయి. ప్రస్తుతం అయితే అంటే ఈ యొక్క శాంతి చర్చలు ఫస్ట్ అయితే మాత్రం 2 దేశాలు ఇటు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు కట్టుబడి ఉండేందుకు ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాని తర్వాత సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సైదులు. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉమ్మడి విభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వర్షం కురుస్తోందని తెలిపింది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. రైట్, ఇక ఇది సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. శిరీష, అండమాన్ లో నైరుతి రుతుపవనాల విస్తరణ అయితే దాదాపు ఇప్పటికే చేరుకున్నాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 3 రోజులు రాబోయే 3 రోజుల్లో బంగాళాఖాతంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఈ రోజు వచ్చిన విధంగా అయితే కనిపిస్తుంది. దాదాపు తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. వాతావరణ శాఖ ఏదైతే 12 జిల్లాలకు సంబంధించి తెలంగాణ మొత్తం కూడా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడతాయని అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున వర్షాలు పడడం అయితే జరుగుతుంది. అలానే అదే ప్రాంతంలో తెలంగాణలో అయితే ప్రస్తుతం అలా మన హైదరాబాద్ సిటీస్ లోనే కాకుండా దాదాపు మరొక 20 జిల్లాల్లో కూడా
ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా చాలా చల్లబడింది. గత వారం రోజుల క్రితంగా అయితే ఎంత తీవ్రమైన వేడితో అయితే హైదరాబాద్ వాసులందరూ కూడా ఇబ్బంది పడమవుతుంది. దానికి భిన్నంగా పూర్తి భిన్నంగా వేకుజామున 4:30 నుండి కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో ప్రజలందరూ కూడా ఉపశమనం అయితే పొందడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వర్షం వల్ల కొంతమంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ నగరంలో ఈ యొక్క వర్షం పడడంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడంతో అంత చల్లదనం రావడంతో అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తైతే ఈ వర్షం ఐఎండీ హెచ్చరిక జారీ చేసి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలు పడడంతో దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 దిక్కులకు కూడా ఈ యొక్క వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలానే నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, నల్గొండ, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే విషయం ఐఎండీ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం సూచన ఉండడం అయితే జరుగుతుందని అయితే ఐఎండీ హెచ్చరిక కేంద్రం అయితే జారీ చేసింది. ఈ ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు వస్తున్న తరుణంలో దాదాపు భారీ వర్షాలు అయితే కురుస్తాయని నిన్న ఇక్కడ మనకి విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం అయితే వాళ్ళు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగానే గత రాత్రి నుండి కూడా దాదాపు కొన్ని చోట్ల అయితే వర్షం పడడం అయితే జరుగుతుంది. శిరీష ముఖ్యంగా ఈ వర్షాలకు అనుగుణంగా ఏవైతే పంటలు ఉన్నాయో మామిడి పంటలు ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగా అయితే ప్రస్తుతం రైతులందరూ కూడా ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మామిడి రైతులు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. శిరీష, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించారు. వారిలో 9 మందిని అరెస్టు చేయగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. వీరయ్యను 4 హత్య చేయగా ప్రధాన కుట్రదారుడు వినోద్ అని పోలీసులు వెల్లడించారు. ఇసుక వ్యాపారం చేసే వినోద్ నెల్లూరుకు చెందిన కిరాయి గుండాలతో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజకీయ మరియు వ్యాపారాల్లో విభేదాల కారణంగానే ఈ హత్య చేయించినట్లు తెలిపారు. హత్యకు అడ్వాన్స్ గా 20 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిందితుల నుండి 7 ఫోన్లు, హత్యకు వినియోగించిన 3 కత్తులు, ఒక బ్యాగు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. వీరయ్య చౌదరిని గత నెల 22న ఒంగోలులో దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై ఏకంగా 50 కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు.